నమస్కారం. మనం చాలా కథలు వింటుంటాం కదా, కాని కొన్ని కథలు మన నమ్మకాల్ని, మనకు తెలిసిన మంచి చెడుల గురించిన మన ఆలోచనల్ని పూర్తిగా సవాల్ చేస్తాయి. మనం చూసేదాని వెనుక మనకు అస్సలు అర్థం కాని ఒక దైవ సంకల్పం ఉంటుందేమో అనిపిస్తుంది. ఈరోజు మనం తెలుసుకోబోయే దేవీ భాగవతంలోని ఈ కథ సరిగ్గా అలాంటిదే. పదండి, ఈ అద్భుతమైన గాథ లోతుల్లోకి వెళ్దాం. ఒక్కసారి ఊహించుకోండి, ఒక తల్లి తను ప్రాణం పోసిన పసికందుల్ని పుట్టిన వెంటనే నదిలో ముంచేస్తోంది. వినడానికే ఎంత ఘోరంగా ఉందో కదా. దీన్ని మనమేమనాలి? క్రూరత్వమనాలా, లేక మనకు అర్థంగాని కరుణ అనాలా? ఈ ప్రశ్నతోనే మన కథ మొదలవుతుంది. దీనికి దొరికే సమాధానం మనల్ని ఖచ్చితంగా ఆశ్చర్యపరుస్తుంది. సరే, కథలోకి వెళ్ళిపోదాం. మొదటి భాగం, ఒక తల్లి తీసుకున్న ఆ దిగ్భ్రాంతికరమైన నిర్ణయం. ఇక్కడ మనకు కథలోని ముఖ్యమైన పాత్రలు పరిచయమవుతాయి. అసలు సంఘర్షణ ఎలా మొదలైందో చూద్దాం. మన కథానాయకుడు శంతను మహారాజు హస్తినాపురానికి చక్రవర్తి. ఆయన ఒకరోజు గంగా నది ఒడ్డున వెళ్తుండగా ఒక అపురూప సౌందర్యవతి కనిపించింది. ఆమె తేజస్సు చూసి ఆయన మనస్సు పారేసుకున్నాడు. అంతే, తొలిచూపులోనే ప్రేమలో పడిపోయి ఆమెను పెళ్లి చేసుకోవాలని అడిగాడు. ఆ అందగత్తె మరెవరో కాదు, స్వయంగా మానవరూపంలో ఉన్న గంగాదేవి. అయితే ఇక్కడే కథ అసలైన మలుపు తీసుకుంటుంది. గంగాదేవి పెళ్లికి ఒప్పుకుంది, కాని ఒక కండీషన్ పెట్టింది. ఆ కండీషనే ఈ మొత్తం కథకు పునాది. ఆమె పెట్టిన షరతు చాలా సింపుల్గా అనిపిస్తుంది. నేనేది చేసినా, ఎందుకు చేస్తున్నానో నన్ను అడగకూడదు, నన్ను అస్సలు ఆపకూడదు. గంగమీదున్న పిచ్చి ప్రేమతో శంతను మహారాజు దాని పర్యవసానాలు ఏంటో కూడా ఆలోచించకుండా సరే అనేశాడు. బహుశా అదే ఆయన జీవితంలో చేసుకున్న అతి పెద్ద ప్రమాణం. ఆ ఒక్క మాట వల్ల ఆయన జీవితంలో ఎలాంటి విషాదం జరిగిందో ఇప్పుడు చూడబోతున్నాం. 7 జననాలు, 7 మహావిషాదాలు. 7, ఈ నంబర్ బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ అంకెలో ఒక తండ్రి పడిన నరకం ఉంది, ఒక తల్లి నిర్వర్తించిన ఒక కఠినమైన బాధ్యత కూడా దాగి ఉంది. పెళ్లైంది, వారికి మొదటి కొడుకు పుట్టాడు, రాజ్యం మొత్తం పండగ చేసుకుంది. కాని ఆ సంతోషం ఎంతోసేపు నిల్వలేదు. గంగాదేవి ఆ పసికందును తీసుకుని నేరుగా నది దగ్గరికి నడిచి నీళ్లలో వదిలేసింది. శంతనుడి గుండె బద్దలైపోయింది. కాని ఏమీ అనలేడు, ఎందుకంటే మాట ఇచ్చాడు. బాధను గుండెల్లోనే దాచుకున్నాడు. ఇది ఒక్కసారితో ఆగలేదు. రెండో బిడ్డ, మూడో బిడ్డ, అలా ఒకరి తర్వాత ఒకరు, మొత్తం 7 పిల్లల విషయంలో ఇదే రిపీటయింది. ప్రతిసారి శంతనుడు చూస్తూ ఉండిపోవడమే, తన కళ్ల ముందే తన బిడ్డలు పోతుంటే ఏమీ చెయ్యలేని నిస్సహాయత. మాట తప్పలేక మౌనంగా రోధించాడు. కాని సహనానిక్కూడా ఒక హద్దుంటుంది కదా. 7 సార్లు ఆ బాధను భరించిన శంతనుడి సహనం ఆ హద్దు దాటిపోయింది. ఆ రోజు అసలు నిజం బయటపడింది. 8దో కొడుకు పుట్టాడు. గంగాదేవి మళ్లీ నదివైపు బయల్దేరింది. ఈసారి మాత్రం శంతనుడు ఊరుకోలేకపోయాడు. ఆమెను అడ్డగించి, ఆగు, ఇదేం రాక్షసత్వం, నువ్వు తల్లివేనా అని గట్టిగా అరిచాడు. ఆ క్షణం ఆయనిచ్చిన మాట తప్పాడు. కాని ఆ మాట తప్పడం వల్లే అసలు రహస్యమేంటో ప్రపంచానికి తెలిసింది. చూడండి, ఇక్కడే ఉంది అసలు విషయం. మనకు పైకి కనిపించేది ఒక తల్లి క్రూరత్వం, కాని దాన్ని వెనుకున్నది ఒక దైవిక ఉద్దేశం. ఆమె పిల్లల్ని ముంచట్లేదు, వారికి శాప విమోచనం కలిగిస్తోంది. ఒకే పని, కాని రెండో పూర్తిగా వేర్వేరు కోణాలు. అసలు కథేంటంటే, ఈ పిల్లలు మామూలు మనుషులు కారు. వాళ్ళు అష్టవసువులు, అంటే దేవతలు. వాళ్ళు చేసిన ఒక చిన్న తప్పుకు వశిష్ఠ మహర్షి వాళ్లని భూమిమీద మనుషులుగా పుట్టమని శపించాడు. సో గంగాదేవి వాళ్లకి తల్లిగా జన్మనిచ్చి ఆ మానవ జన్మ అనే శిక్ష నుంచి వెంటనే వాళ్లకి విముక్తి కల్పిస్తానని మాట ఇచ్చింది. అంటే ఆమె చేస్తున్నది హత్య కాదు, తన బాధ్యతను నిర్వర్తిస్తోంది. వాళ్ల శాపాన్ని తీరుస్తున్న ఒక తల్లి ఆమె. సరే, 7గురికి శాప విమోచనం కలిగింది. మరి శంతనుడు ఆపిన ఆ 8దో బిడ్డ ఏమయ్యాడు? అతనెవరు? అదే ఇప్పుడు మనం చూడబోయేది. శంతనుడు మాట తప్పాడు కాబట్టి గంగాదేవి అతన్ని విడిచి వెళ్ళిపోవాల్సి వచ్చింది. కాని వెళ్తూ వెళ్తూ ఒక నిజం చెప్పింది. రాజా, నువ్వు అడ్డుపడటం వల్ల ఈ 8దో వసువు శాపం ప్రకారం భూమిమీద చాలా కాలం బతకాలి అని చెప్పింది. 8దో కొడుకే దేవవ్రతుడు. ఆ దేవవ్రతుడే
ఆ తర్వాత మనందరికీ తెలిసిన మహాభారతంలో ఒక మహోన్నతమైన వ్యక్తిగా భీష్ముడుగా చరిత్రలో నిలిచిపోయాడు. అవును, ఆ భీష్ముడు కథ ఇక్కడే మొదలైంది. చూశారు కదా, ఈ కథ కేవలం ఒక పురాణగాథ మాత్రమే కాదు. ఇందులో మన జీవితానికి ఉపయోగపడే ఎన్నో లోతైన పాఠాలున్నాయి. అవేంటో ఒకసారి చూద్దామా? మొదటిది, పైకి కనిపించేది ఎప్పుడూ నిజం కాకపోవచ్చు. క్రూరంగా అనిపించే దాని వెనుక కూడా ఒక బలమైన కారణముండొచ్చు. రెండోది, నిజమైన ప్రేమ అంటే మనకు నచ్చింది చేయడం కాదు, ఏది సరైనదో అది చేయడం. కొన్నిసార్లు అది కఠినంగా ఉండొచ్చు. ఇక మూడోది, మన జీవితంలో వచ్చే కష్టాలు, శాపాలు కూడా ఒక పెద్ద ప్లాన్లో భాగం కావచ్చు. ఇంకా ఇచ్చిన మాటకు ఎంత పవరుంటుందో ఈ కథ మనకు చూపిస్తుంది. అదే సమయంలో మనలో మనం బాధను అణిచిపెట్టుకుంటే అది ఏదో ఒకరోజు బద్దలవుతుందని కూడా హెచ్చరిస్తుంది. అన్నింటికన్నా ముఖ్యంగా మనం ఒక క్షణాన్ని మాత్రమే చూస్తాం, కాని దైవం ఒక యుగాన్ని చూస్తుంది. మన చూపుకు ఆ చూపుకు మధ్య ఉన్న తేడానే మన విధి. ఈ కథ విన్నాక ఒక్కసారి మన జీవితం గురించి ఆలోచిద్దాం. ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న సమస్యలు, కష్టాలు బహుశా మనకు ఇప్పుడు అర్థంకాని ఒక పెద్ద అదృశ్య ప్రణాళికలో భాగమేమో. ఆలోచించండి.